భారతదేశ అభివృద్ధి ప్రదాత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ భవన్ వద్ద ఎలిజిబిలిటీ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ రాంబాబు గారి ద్వారా మా బీజేపీ పెద్దల చేతుల మీదుగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు అన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం నిజంగా వాజ్పేయి గారి పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాన్ని ఇంత శరవేగంగా మాకు గ్యాస్ సిలిండర్లు ఎన్ని కూడా పేదలకి అందిస్తాం సార్ అంటే వెంటనే స్పందించి అతి తక్కువ సమయంలో 4 రోజుల్లో శాంక్షన్ చేయించినటువంటి శ్రీ రాంబాబు గారు హెచ్పి భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతదేశ ప్రధాని అయినటువంటి మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998లో ఏ రోజైతే ప్రధానమంత్రిగా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే భారతదేశం యొక్క దశ దిశ ప్రారంభం అవడం మొదలుపెట్టాయి. అంతకుముందు గతంలో పాలకులు భారతదేశాన్ని వాళ్ళ స్వార్థం కోసం, కుటుంబం కోసం ముక్కలు చెక్కలుగా చీల్చేసి భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ భద్రతకి పెద్ద పీట వేస్తూ ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోయేలా పోఖ్రాన్లో అణుబాంబు తయారు చేసి మొట్టమొదట అణుబాంబు దేశంగా ఉన్న భారతదేశాన్ని తయారు చేసిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఆయన రోడ్ స్వర్ణ చతుర్భుజి పథకంతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాజ్పేయి గారు వేసిన 4 రోడ్లు అప్పట్లో అద్భుతంగా మిగిలాయి. అప్పుడిప్పుడు అమెరికాలో 4 రోడ్లు ఉన్నాయని చెప్పుకునే దగ్గర నుంచి ఈ రోజు అమెరికా వాళ్ళు భారతదేశానికి వచ్చి ఈ రోజు 6 లైన్లు 8 లైన్లు చూస్తున్నారంటే ఆ రోజు వాజ్పేయి గారు వేసినటువంటి పునాదే దీనికి కారణం. ఆ తర్వాత రైలు మార్గాలు, మీటర్ గేజ్ ఉన్నటువంటి రైలు మార్గాలు ఈ రోజు 6 లైన్లు 7 లైన్లుగా విస్తరించాయంటే ఆ రోజు రైల్వేస్ మీద వాజ్పేయి గారు చూపించినటువంటి శ్రద్ధ. అంతేకాకుండా విమానయాన రంగంలో భారతదేశం మొత్తం మీద కూడా అప్పట్లో 120-130 విమానాలు ఉన్నాయంటే ఆ తర్వాత క్రమేణా పెంచుకుంటూ వచ్చారు. ఈ రోజు ప్రపంచ విమానయాన రంగంలో 2వ అగ్రదేశం ఏంటంటే ఈరోజు భారతదేశం. దానికి నాంది పలికింది కూడా వాజ్పేయి గారే. ఇంతకుముందు చిన్న దేశాలు కూడా భారతదేశాన్ని చూసి తొడగొట్టే పరిస్థితి నుంచి ఈ రోజు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతున్నాయంటే ఆ రోజు రక్షణ రంగంలో వాజ్పేయి గారు వేసినటువంటి పునాదే. వాజ్పేయి గారు రక్షణ రంగం, నేల, నీరు, వాయుసేన వీటన్నింటినీ బలపరుస్తూనే అభివృద్ధి వైపు చొరవ తీసుకున్నారు. ఈ రోజు మనం అభివృద్ధి ఫలాలు అందరం కూడా అంత్యోదయ పథకం అంటే ప్రతి అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే ప్రభుత్వం పథకం అందుతుందో అప్పుడే నిజమైన మనకి ఉపయోగం ఉంటుందని చెప్పి భావించినటువంటి వాజ్పేయి గారు అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లోనే మనందరికీ తెలుసు అంత్యోదయ అన్నపూర్ణ పథకం. ప్రతి ముసలి వాళ్ళకి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 35 కేజీల ఉచిత పథకం బియ్యం ఆహార భద్రత కింద ప్రవేశపెట్టిన ఘనత వాజ్పేయి గారిది. ఆహార భద్రత కింద NRGS అని ఈరోజు మనం చెప్పుకున్నటువంటి పనికి ఆహార పథకం వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకం. అదేవిధంగా కట్టెల పేరుతో మన అక్కలు, అమ్మమ్మలు లేకపోతే అమ్మలు, పిన్నమ్మలు బాధపడుతూ రకరకాల ప్రాణాంతక సమస్యలైనటువంటి వ్యాధులైనటువంటి క్యాన్సర్ బారిన పడతా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో అర్హులైన వాళ్ళందరికీ పేదవాళ్ళు గ్యాస్ కనెక్షన్లు కొనుక్కోలేనటువంటి వాళ్ళకు కూడా ఈ దీపం కనెక్షన్ గతంలో మనం చెప్పుకునే వాళ్ళమే. ఆ దీపం కనెక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో మన గ్యాస్ కనెక్షన్లు కూడా ఉచితంగా ఇవ్వడం కూడా ఆ రోజే నాంది పలికింది. అంతేకాకుండా చాలా ఈ రోజు వేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఆ రోజు విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, రక్షణ రంగంలో కానీ, ఈ రోడ్లు కానీ వీటన్నిటి మీద వాజ్పేయి గారు పెట్టిన దృష్టి ఈ రోజు భారతదేశం అభివృద్ధి బృందం తొక్కడం, అభివృద్ధి పదంలో పరుగులెత్తడం. అదేవిధంగా ఆ వారసత్వాన్ని పుణిపుచ్చుకున్నటువంటి ఈ రోజు శ్రీ నరేంద్ర మోదీ గారు అవన్నీ కూడా అమలు చేస్తూనే కొత్త పథకాలతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో 3వ ఆర్థిక దేశంగా నిలబెట్టిన ఘనత శ్రీ నరేంద్ర మోదీ గారిది. కాబట్టి ఈ రోజు వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు
ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ దీపం పథకం ఈరోజు ఉజ్వల పథకం అయింది. ఈ సందర్భంగా పేదవాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు పంపించడం అనేది నిజంగా మా అదృష్టం అనుకుంటూ మేము పిలవగానే ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లో ఉచితంగా వారి చేతుల మీద అందించడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా శ్రీ రాంబాబు గారికి మేము అడిగిన వెంటనే ఎంత పనిలో ఉన్నా కానీ నేను వచ్చి ఇస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా సలహాలు సూచనలు భద్రతా విషయాలు తెలిపినటువంటి శ్రీ రాంబాబు గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. టౌన్ అధ్యక్షులు కళ్యాణ్ గారికి, గవర్నర్ అధ్యక్షులు సిద్ధన మనోహరెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి గారికి, కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ అనితమ్మ గారికి, అదేవిధంగా కోఆపరేటివ్ డైరెక్టర్ మాచవరం శరణ గారికి, అంగిరెడ్డి గారికి, ఇంకా ఎలా ప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఈరోజు పేద ప్రజలకు మనం గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ఇదిగా చేసుకుంటున్నాము. ఇంకా లేని పేదలందరికీ కూడా ఈ యొక్క గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా అందజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఈరోజు పేదలకు ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమాలు హాస్పిటల్స్లో కానీ చెట్టు నాటే కార్యక్రమం చాలా కూడా ఉన్నాయి. అవి కూడా మనం శత సందర్భంగా చేయాలని కోరుకుంటున్నాను.